యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒంటరి బ్రతుకులు మరవాలని, జంటగా సతతం నిలవాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, ఒకటిగా చేతులు కలపాలని, అన్యోన్యతతో మెలగాలని, అన్యోన్యతతో మెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, లోకవాంఛలు విడవాలని, వాక్య కాంతిలో నడవాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, దేవుని దయలో ఎదగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని, జ్యోతులుగా ఇలా వెలగాలని. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది, మహోన్నతుడు నిర్మించినది, మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది. యెహోవా కట్టిన ఇల్లు ఇది. ఓన్లీ హెడ్స్ బాగా దగ్గరగా ఉన్నాయి కదండి అడిగినట్టు. చెప్పినారా డాన్స్
పరిశుద్ధుడును ప్రేమ గల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామనకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృపతో నీ బిడ్డను ప్రభు ఆనందరావు ఇస్తేరాన్ని మీరు ప్రేమించి ఇచ్చిన ప్రథమ బిడ్డ ప్రభు అని స్తోత్రున్నాయన. పుట్టిన మొదలుకొని ఇంతవరకు నీ కృపతో ఆదరించావు. యుక్తకాలం వచ్చింది. యుక్తకాలంలో ప్రభు అని స్థితున్నాయన మరి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాంకు అవ్వమ్మ సిద్ధపరిచినట్లు ఈ సమయాన్ని కుమారుడు ప్రక్కన నిలబెట్టడానికి కుమార్తె మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రం నాయన. నీ స్తోత్రం ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలు మేము ఏదైనా తోటలో అవ్వమ్మకు చేసినట్లు వివాహం చేసినట్లు నాయన నీ పరిశుద్ధమైన గుడారంలో ప్రభు ఇస్సాకును తండ్రి నీ స్తోత్రం రేపుగా కలుసుకున్నట్లు నాయన వివాహ కార్యంలోకి వెళ్ళుచుండగా ప్రభు మీరే తోడు ఉండండి. వివాహం అన్నిటికంటే ఘనమైన కార్యం కనుక ఈ ఘనకార్యం మీరు చేసి మీరు మహిమ పొందుతారని నమ్ముతున్నాము. పెద్దల నిర్ణయం ప్రకారంగా తండ్రి నీ స్తోత్రం నాయన నీవు ఏర్పరుచుకున్న బిడ్డల ద్వారా నాయన వివాహం జరుగుతుండగా నీ పరిశుద్ధమైన కృప కుమ్మరించండి నాయన. నూతనంగా జతపరిచిన బిడ్డలను ఎత్తున మీరు ఆశీర్వదించండి నాయన. నీకు మహిమ కలిగినట్లు ప్రభువ ఇది మొదలుకొని బూది గంతుల వరకు నాయన నీ సాక్షులుగా ఉండేటట్లును నీ యందు భయభక్తులుగా ఉండేటట్లు బిడ్డలను మళ్ళీ పెంచమని అడుగుతున్నాను. అంతేకాదు నాయన దయగల మా తండ్రి ప్రేమ గల మా నాయన నీ స్తోత్రం నాయన. బుద్ధి వచ్చే వరకు అన్యుల ప్రేమ కలిగి ఉండి వరకు నీ పరిశుద్ధమైన ప్రేమతో బిడ్డను బలపరిచి ఆదరించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందాలి నాయన. నీ ఆత్మాభిషేకంతో బిడ్డను నడిపించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందాలి. ప్రభుత్వం రక్షణ తీసుకున్నాము. నేను నీ కుమారుడు పరిశుద్ధాత్మను అడుగుతున్నాను మా పరమ తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహకారము చిరుమరణం పరిచయం ఆనందగారి కుటుంబ సభ్యులకు పెళ్లి కుమార్ గారు వచ్చిన చోటు కుమార్ దేవుని స్థానం నడిపించారు కాక. పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం స్నేహబంధం అలరించగా నవ్యమైన ప్రేమ గీతం పలికించగా మరువక తండ్రి మాట మది నుంచగా వరుడకు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలికాయి స్వాగతం స్వాగతం నవవధువా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం సంధించను నీ పతిన్ అందుకోను మా స్వాగతం. తండ్రి ప్రేమ పరిపూర్ణుడా నీకు వందనాలు. అనంతరావు స్థిరాన్ని మనకు మీరు ప్రసాదించినటువంటి వినోద్ కుమార్ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే వివాహం జరగనేనుడగా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. నూతన కుటుంబ దాంపత్య
దొరికి నేడు చూసుకో నీ జీవితం పండించుకో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచడకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మన క్రీస్తు శరీరములకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నారు. ఈ హేతువు చేత పురుషులు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరిన ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుతున్నాను. భయం కలిగి ఏడినట్టు చూసుకొనవలను. ఎంతతో పత్రిక పాఠం ముగించున్నాను. స్వార్థ పాఠము యోగము. కొన్ని వచ్చినప్పుడు 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షారసము లేదు ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమీ పని? ఇంకనూ సమయం రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయమని యూదుల శుద్ధీకర ప్రకారము 2 3 రూములో అక్కడ ఉండబడదు. యేసు ఆ బాణలో నీళ్ళలో నింపుమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన పరిచారకులకే తెలిసినది కానీ హిందూ ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ హిందూ ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాళ్ళను మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు చెప్పింది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఇంతటితో సువార్త పాఠం ముగిసి ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా పెద్దమంత్ర సంఘ సిఆర్ గారు శాంగ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. మహాపురుషుడు మా తండ్రి, ప్రేమగల మా నాయన,